శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో 43 అధ్యాయంలో ఉన్నండి గురుచరిత్ర. మరి చూశారు కదా, నిన్న ఆ స్వామి వ్రతం చేసుకుంటే సిరి సంపదలు ఇచ్చాడు. దాన్ని తోలనాడి వాళ్ళ భార్య చేతుకున్న తోరాన్ని తెంచేయడం వల్ల ఉన్నదంతా పోయింది. అప్పుడు స్వామిని గుర్తించి వెతకడం మొదలుపెట్టాడు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. చివరకు అలసిపోయిన కౌండిన్యుడు ఒక చోట కూలబడ్డాడు. అప్పుడు ఒక ముసలివాడు అతనిని చేయి పట్టి లేవతీసి, అనంతుని చూపిస్తాను రమ్మని ఒక అందమైన పట్టణంలోని రాజభవనంలో సింహాసనము పైనున్న ఒక సుందర విగ్రహాన్ని చూపించాడట. కౌండిన్యుడు అతడే అనంతుడని తలచి అతనిని స్తుతించి నమస్కరించాడు. అప్పుడు అనంతుడు అతనికి 4 పురుషార్థాలు, శాశ్వత వైకుంఠ నివాసము వరంగా ప్రసాదించాడటండి. అప్పుడు కౌండిన్యుడు తాను అడవిలో చూచిన వింతలన్నింటినీ ఆయనకు చెప్పాడు. అనంతుడు ఇలా చెప్పాడు: పూర్వం ఒక విప్రుడు విద్వాంసుడు అయి కూడా ఎవరికీ విద్య నేర్పకుండా తన కాలమంతా శాస్త్రవాదాలతోనే గడిపాడట. అందులకతడు మరు జన్మలో ఆ వ్యర్థమైన మామిడి చెట్టై అడవి పాలయ్యాడట. చూసారా, ఎవరి దగ్గరికి అయితే వచ్చి అడుగుతూ ఉన్నాడో వాళ్ళ వివరాలండి. చెవిటి నేలను దానమిచ్చినవాడు మరుజన్మలో మేతమేయని పశువయ్యాడట. శ్రీమంతులై కూడా కొంచెమైనా దానము చేయనివాడు నీవు చూచిన ఆబోతుగా జన్మించాడట. ఒకరికొకరు దానమిచ్చి పుచ్చుకున్న అక్క చెల్లెళ్ళే నీవు చూచిన ఆ 2 చెరువులు క్రోధము వహించినవాడు గాడిదగాను, మదించి విచ్చలవిడిగా ప్రవర్తించినవాడు ఏనుగుగాను జన్మించారట. నీవు పశ్చాత్తాపముతో పరిశుద్ధుడయ్యావు కనుకే ఆ వృద్ధుడి రూపములో నేనే నీకు దర్శనమిచ్చాను. అవన్నీ పశ్చాత్తాపముతో తమ దుస్థితి నీతో చెప్పుకుని నాకు తెలపమని నిన్ను కోరినాయి కనుకనే వాటన్నింటికీ ముక్తి కలిగింది. నీవు పునర్వసు నక్షత్రమై శాశ్వతంగా ఆకాశములో నిలుస్తావు అని అనంతుడు ఆశీర్వదించి పంపాడు. అప్పటి నుండి సుశీలాదేవి, కౌండిన్యుడు సుఖంగా జీవించి తర్వాత వైకుంఠానికి వెళ్ళారు. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ కథ విని పాండవులు అనంతవ్రతము ఆచరించి అనంతుని కృప వలన యుద్ధములో శత్రువులను ఓడించి మరలా రాజ్యము సంపాదించుకోగలిగారు. నమ్మి వ్రతము ఆచరించి సత్ఫలితం పొందని వారే లేరు. కనుక సాయందేవ, నీవు కూడా నీ గోత్ర ఋషి అయిన కౌండిన్యుని వలె ఆ వ్రతము ఆచరించు. ముందు నాగనాథుడు అతని సంతతి వారు నిష్ఠతో ఈ వ్రతము ఆచరించి శ్రీగురిని పూజించి అచ్చటి బ్రాహ్మణులకు సన్యాసులకు సంతర్పణ చేశారు. తర్వాత అతడు తన భార్యాబిడ్డలను ఇంటి వద్ద దించివచ్చి తన జీవిత శేషమంతా గురుసేవలోనే గడిపి ధరించాడు. అందువల్లనే నీకీనాడు కల్పవృక్షము వంటి శ్రీ గురు చరిత్ర లభించి అతడి వంశములో జన్మించి నీవెంతో ధన్యుడవయ్యావు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః. 43 అధ్యాయం సంపూర్ణం చేసుకున్నామండి. మరి అందరికీ జై గురుదత్త, శ్రీ గురుదత్త.